12ంటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్. వాస్తవాలు మాట్లాడుకుందామండి. ఎందుకు వాస్తవాలు కప్పిపుడుచుకుంటారు? విజయశాంతికి సంబంధమే లేదా? తెలంగాణ విజయశాంతి పోరాడలేదా? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 1998 నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఒక ఓటు 2 రాష్ట్రాలు అనబట్టే నేను వెళ్ళాను. కానీ వాళ్ళు అది నిలబెట్టుకోలేదు. అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను. నేను ఒక మహిళగా ఆల్మోస్ట్ 4.5 to 5 years నేను ఉద్యమాలు చేశాను. అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడున్నారంటే ఆయన టీడీపీలో ఉన్నారు. ఆయన టీడీపీలో ఉండి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం ఎత్తుకున్నారు. అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను. ఇది తెలుసుకోవాలండి. కొంచెం వెనక్కి వెళ్ళి, బహుశా అందరికీ తెలుసు కానీ తెలియనట్టు నటిస్తుంటారు. అంటే ఒక బురద జల్లడం కేసీఆర్ ఒక్కడే కాదండి, ఆయన సొత్తు కాదు తెలంగాణ. 1200 మంది చనిపోయారు తెలంగాణలో. ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది కొట్లాడారు. దాంట్లో ఒక ఆడబిడ్డగా నా వంతు నేను కృషి చేశాను. నేను అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్సీ వచ్చినందుకు ఎలా వచ్చింది, ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు, ఆవిడ ఎక్కడ ఏంటంటే ప్రశ్నలో. తెలంగాణ పార్లమెంట్లో 2 ఎంపీలు వెళ్ళారు కదా, 2 వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి? చివరిదాకా ఉంది. ఆ రోజు మా ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నాం, పెప్పర్ స్ప్రేలు కొట్టారు. నార్త్ ఎంపీలు అందరూ చిత్తగా బాదుతున్నారు మమ్మల్ని ఎంపీని. నేను మీరా కుమార్ గారిని ఇలా పట్టుకుని నిలబడ్డాను. నేను ఇంత చేస్తే ఇదా అండి మీరు మాకు చూపించే కృతజ్ఞత? ఇదా మీ కుట్ర బుద్ధి? అంటే మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర, మీ దొర బుద్ధి ఏదో చూపించుకుంటున్నారు. అందుకే నిన్ను దొర అంటున్నాను నేను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కళ్ళే వేస్తారా? ఇంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నింద వేయడం కాదు రాములమ్మ మీద. మీలా పిరికి బంధం నేను మాత్రం కాదు. గచ్చున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టాను తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా? నేను విలీనం చేస్తానన్నానా నేను? సరే, ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది. అంతేగాని వేరే ఏదో ఆలోచనతో మాత్రం కాదు. ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి. ఒక ఆడబిడ్డని మెచ్చుకోవడం నేర్చుకోండి. మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకొని కూర్చోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వేస్తుంది బీజేపీకి, టీఆర్ఎస్ అంటే. మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి. మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు. బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్, ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తిప్పబోతున్నారు తెలంగాణలో. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్తనం ఉండాలి. వ్యతిరేకించిన శక్తి